హలో గైస్, సో అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. ఓకే. సి గైస్, మనకి ఈరోజు రెజ్యూమే సెషన్. ఓకే, సో రెజ్యూమేస్ నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను, చూసుకోండి, చార్ట్లో ఉంటాయి. సో ఎస్ఏపి ఎంఎం సంబంధించి రెజ్యూమే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మీరు 2 ఇంప్లిమెంటేషన్ 2 సపోర్ట్ ప్రాజెక్ట్స్ కనుక ఉన్నట్లయితే మీ ప్రొఫైల్ అనేది ఇమీడియట్గా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ విషయం. కాబట్టి S4 హనా ఇంప్లిమెంటేషన్ ఒక ప్రాజెక్ట్, ఈసీసీ ఒక ప్రాజెక్ట్ ఉన్నట్లయితే డెఫినెట్గా మనకి ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ మనకి హై రేట్ ఉంటుంది అనమాట. సో కాబట్టి రెజ్యూమేలో ఏంటంటే మనకి మ్యాక్సిమం ఏంటంటే 2 ఇంప్లిమెంటేషన్స్ అలాగే 2 సపోర్ట్ ప్రాజెక్టులు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో శాంపుల్ రెజ్యూమే నేను పంపించలేదు? ఓకే, మళ్ళీ ఒకసారి మీకు చార్ట్లో పంపిస్తున్నాను, చూసుకోండి శాంపుల్ రెజ్యూమే. ఓకే, శాంపుల్ రెజ్యూమే మీకు చార్ట్లో పెడుతున్నాను. ఈ శాంపుల్ రెజ్యూమే మీకు చార్ట్లో పెడుతున్నాను వస్తుంది. సో ఇప్పుడు మనకి పాయింట్ ఏంటంటే, సో మనకి S4 హనా ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ ప్రాజెక్ట్ లెవెల్. ఓకే, సో మనకి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు బేసిక్గా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీ రెజ్యూమేలో ఏంటంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అలాగే సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. మనకి 2 ఇంప్లిమెంటేషన్ 2 సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటే మనకి ఒక S4 హనా ప్రాజెక్ట్, అలాగే ఒకటి ఈసీసీ ప్రాజెక్ట్ ఉండేలాగా చూసుకోండి అన్నమాట. ఓకే, సో మనకి ఈ 2 ఉండేలాగా చూసుకోవాలి. S4 హనా ఎంఎం ఇంటర్వ్యూ ప్రాజెక్ట్ లెవెల్లో మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, ఒకటి S4 హనా, రెండోది మనకి 1 ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అలాగే సపోర్ట్ ప్రాజెక్ట్స్ మనకి 2 ఉండేలా ప్లాన్ చేసుకోండి, 2 సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో అందులో మనకి 2 ఈసీసీ అయినా పర్లేదు, లేకపోతే 2 S4 హనా ఉన్నా పర్లేదు. సో మనకి కాల్ రావాలి అంటే మినిమం 2 ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్, 2 ప్రాజెక్ట్స్ మనకి సపోర్ట్ ఉండేలాగా మనం చూసుకున్నట్లయితే సో కన్ఫామ్గా మనకి ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? సో మనకి 100% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ మనకి ఉండాలి అంటే ఒకటి మనకి 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అలాగే 2 సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మీరు S4 హనా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ పెడితే, సో ఇప్పుడు S4 హనాలో మీరు అందరూ కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పెట్టుకుని వెళ్తారు కదా మ్యాక్సిమం. ఎస్ఏపి ఎంఎంలో S4 హనాలో 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ పెడితే మనం చేసే ప్రిపరేషన్ ఎలా ఉండాలి అండ్ ఏ ఏరియాస్ మీద అడుగుతారు మనకి బేసిక్. ఏంటి చెప్పాలి మనకి? ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే S4 హనా ఇంప్లిమెంటేషన్ పెడితే మీరు ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం ఐడియా ఉండాలి. సో మీరు యాక్టివేట్ మెథడాలజీ యూజ్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేశానని చెప్పాలి. సో యాక్టివేట్ మెథడాలజీని బేస్ చేసుకొని మీరు ఇంప్లిమెంటేషన్ చేశానని చెప్పాలి. అర్థమైందా? యాక్టివేట్ మెథడాలజీ. సో యాక్టివేట్ మెథడాలజీలో మీకు ఫేస్ ఉంటాయి కదా, డిస్కవర్ ఫేస్, ప్రిపేర్ ఫేస్, డిస్కవర్, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్తాయి. సో ప్రిపేర్ ఫేస్, డిస్కవర్ ఫేస్, ప్రిపేర్ ఫేస్, ఎక్స్ప్లోర్, అలాగే సో డిప్లాయ్,
రన్. సో ఈ ఫేజ్లో మీ రోల్ ఎక్కడ ఉంది అని అడిగితే రియలైజేషన్ ఫేజ్లో ఉన్నామని చెప్పాలి. మీరు ఆల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఇందులో నేను చేశానని చెప్పాను. ఓకే, అండ్ రియలైజ్ ఫేజ్లో మీ రోల్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది అన్నమాట. రియలైజేషన్ ఫేజ్లో మీ రోల్ అనేది ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మీ రోల్ అనేది దీంట్లో మనకి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట రియలైజేషన్ ఫేజ్. ఓకే, సో నేను ఇక్కడ మీకు కాన్ఫిగరేషన్, మీకు అక్కడ రెజ్యూమే ఒకటి నేను షేర్ చేశాను. రియలైజేషన్ ఫేజ్లో మీరు ఏమేమి కాన్ఫిగరేషన్ చేశారని అడుగుతారు. సో దీంతో పాటు మీకు ఇంకొక రెజ్యూమే కూడా పంపిస్తున్నాను, ఇంకొక 2 రెజ్యూమేస్ పంపిస్తాను. ఓకే, ఆల్రెడీ మీకు పంపించినట్టున్నాను, పంపించలేదా? పంపించినట్టున్నాను, మళ్ళీ ఇంకొకసారి పంపిస్తాను, చూసుకోండి. ఓకే, ఇవన్నీ శాంపిల్ రెజ్యూమేస్. శాంపిల్ రెజ్యూమేస్ మీరు ప్రిపేర్ అయినట్లయితే సరిపోతుంది. ఓకే, దీంట్లో ఉన్న పర్సన్స్కి కానీ వాళ్ళకి కాల్ చేయబాకండి. సో మీరు ఏంటంటే మీ పర్పస్ కోసం ఇచ్చాము, ఎవరో వాళ్ళకి సంబంధించి కాల్ చేసి వాళ్ళు డిస్టర్బ్ చేయకండి దయచేసి. ఓకే, సో SAP MM పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇప్పుడు మీకు 2 రెజ్యూమేస్ షేర్ చేశాను. ఈ 2 రెజ్యూమేస్ మీ ప్రొఫైల్లో కనుక యాడ్ చేసుకున్నట్లయితే 100% ఇంటర్వ్యూలో మీరు ఛాన్సెస్ ఉన్నాయి, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇంకొక రెజ్యూమే కూడా మీకు పంపిస్తున్నాను, చూసుకోండి. ఈ రెజ్యూమేస్ మీరు యాడ్ చేసుకొని, స్కిల్స్ యాడ్ చేసుకొని జాబ్లోకి వెళ్ళండి. ఓకే, మీ రెజ్యూమేలో మీరు చూసుకున్నట్లయితే మనకి ఓకే, సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి ప్రాపర్గా 2 ఫోన్ నెంబర్స్ ఉండేలా చూసుకోవాలి, ఇంకొక ఫోన్ నెంబర్ యాడ్ చేయాలి. సో రెజ్యూమేలో ఇక్కడ ఉన్నాయి, దాన్ని కాపీ చేసుకొని అంటే ఇక్కడ జస్ట్ నేమ్స్ మాత్రమే మార్చుకొని ఇందులో ఎడిట్లు చేయబాకండి. ఓకే, వాళ్ళకి ఊరి మీద తెలిసిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ 2 ఫోన్ నెంబర్స్ యాడ్ అవ్వాలి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నప్పుడు మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఈమెయిల్ అడ్రస్ అనేది ప్రాపర్గా లేకపోతే మీకు ముందు ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ కావడం పక్కన పెట్టండి, మీకు అసలు రిక్రూటర్స్ నుంచి ప్రాపర్గా గైడెన్స్ అనేది రాదు, అంటే ప్రాపర్గా మీకు మెయిల్స్ అనేవి రావు. చాలామంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చాను SAP@gmail.com అని చెప్పి ఉందనుకోండి. సో దీన్ని చాలామంది ఏం చేస్తారంటే తెలియక C క్యాపిటల్ పెట్టి చాను SK అని చెప్పి ఇది క్యాపిటల్ పెట్టి జీమెయిల్ అని క్యాపిటల్ పెట్టి ఇలా రాస్తూ ఉంటారు రెజ్యూమేలో. ఇలా రాస్తే ఎక్కడ ట్రైన్ అని దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని మీకు పంపిస్తారు, అది వెళ్ళదు. అలా మీరు ఏంటంటే చేయకండి, ప్రాపర్ అడ్రస్ ఇవ్వాలి. సో ఎగ్జాంపుల్ ఇలా మీ అడ్రస్ అనేది ఇలా ఇచ్చినట్లయితే సో మీకు వస్తుంది. సో ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ మూలంగా మీరు ఒక మంచి ఆపర్చునిటీని లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు మంచి ఆపర్చునిటీ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే సో మీ రెజ్యూమే అనేది ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఓకే, సో మీ రెజ్యూమే అనేది ప్రాపర్గా ఉంటే మీకు ఎక్కడికి మీ అవకాశాలు అనేవి పోకుండా ఉంటాయి. అలాగే ఇక్కడ మనం ఏమైతే కాన్ఫిగరేషన్స్ మనం ఏరియాస్ పెట్టామో ఇది ECC పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వటం జరిగింది. మీరు ఇక్కడ ఏమైతే పెట్టామో ఆల్ ఏరియాస్ మీద కంప్లీట్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో P2P మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలి, OTC మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. P2Pలో జర్నల్ ఎంట్రీస్తో సహా ఇంటర్వ్యూ వరకు చెప్పాలి. మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ దగ్గర నుంచి సో పేమెంట్ వరకు ప్రాసెస్ ఏంటి, అలాగే నిన్న ఒక ఎగ్జాంపుల్ చూపించాను బ్లూ ప్రింట్స్. ఆ బ్లూ ప్రింట్స్లో సో కొన్ని మెటీరియల్స్ అని ఎలా ఇది ఉన్నాయో ఆ మెటీరియల్స్ గురించి చెప్పాలి, ఎలా కొంటారు ఈ మెటీరియల్స్, ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్స్ ఉంటాయి మనకి. ఓకే, సో అలాగే STO ప్రాసెస్ ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతారు, ఇంటర్ STO, అలాగే మనకి థర్డ్ పార్టీ కన్సైన్మెంట్, వీటి మీద అంటే ఏంటి స్పెషల్ ప్రొక్యూర్మెంట్ మీద కంప్లీట్ అవగాహన ఉంటేనే మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతారు. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ తెలియకుండా, ప్రాసెస్ స్టెప్స్ తెలియకుండా ఇంటర్వ్యూలోకి వెళ్తే అది మీరు రిస్క్లో ఉన్నట్టే అనమాట. ఓకే, స్పెషల్ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు యూజర్ యాక్టివిటీస్ జనరల్గా దాంట్లో వచ్చే ఇష్యూస్ ఏంటి అనేది కూడా ఇంటర్వ్యూ వరకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలన్నమాట. అర్థమైందా అందరికీ? మాస్టర్ డేటా అంటే బిజినెస్ మాస్టర్ డేటా, మన బిజినెస్ పార్ట్నర్ అంటే వెండార్ కస్టమర్ ఇంటిగ్రేషన్ బిజినెస్ పార్ట్నర్. నేను బిజినెస్ పార్ట్నర్ గురించి ఫుల్ డెప్త్గా మీకు ఐడియా ఇచ్చాను. సో ఆ బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్స్, ఆ బిజినెస్ పార్ట్నర్లో ఉండే మొత్తం స్టెప్స్ అన్ని కూడా ఇంటర్వ్యూ వరకు చెప్పాలి. ఓకే, సో అలాగే ప్రైజింగ్ ప్రొసీజర్, అలాగే మనకి సోర్స్ డిటర్మినేషన్, పర్చేజ్ ఆర్డర్, స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్,
స్టాక్ మెటీరియల్స్, బ్లాంకెట్ పీఓ, స్పెషల్ ప్రొక్యూర్మెంట్, ఇవన్నీ కూడా సో మీరు ఇన్ డెప్త్గా చదువుకొని వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, గూడ్స్ క్యాన్సిలేషన్ చేసేటప్పుడు మూమెంట్ టైప్ ఏంటి అనేది కూడా ఒకసారి మీరు చూసుకోవాలి. ఓకే, సో క్రెడిట్ మెమో జనరల్గా పర్చేజ్ రిటర్న్ అన్నప్పుడు క్రెడిట్ మెమో ఇస్తారు. ఓకే, వీటి గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి. అలాగే ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్ గురించి కూడా మీకు క్లాస్లో చెప్తాను, ప్రైస్ డిఫరెన్స్ అకౌంట్. సో ఇక్కడ ఏమైతే మనం రెజ్యూమేలో ఇక్కడ ఈసీసీ సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సంబంధించిన రెజ్యూమే. ఓకే, ఈసీసీకి S/4HANAకి చేంజెస్ మనకి చాలా తక్కువ చేంజెస్ ఉన్నాయి. ఓకే, సో చాలా తక్కువ చేంజెస్ ఉన్నాయి. ఆ తక్కువ చేంజెస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అవే మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సింది. ఓకే, సో మనకి ఒక ఇక్కడ మనం ఇలా పెట్టుకొని అంటే మన క్లయింట్ సంబంధించిన డీటెయిల్స్ ముందుగానే ఇలా పెట్టుకొని వెళ్ళిపోవడం మూలంగా సగం వర్క్ అనేది మీద తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడే ఆల్రెడీ క్లయింట్ గురించి ఉంది కాబట్టి ఇక్కడే ఇంటర్వ్యూర్ చదువుకుంటాడు. సో అలా కాకుండా నువ్వు ఇక్కడ క్లయింట్ సంబంధించి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇవ్వకుండా పెడితే సో ఇంటర్వ్యూవర్ మళ్ళీ నిన్ను క్లయింట్ గురించి అడుగుతాడప్పుడు నువ్వు ఆన్సర్ చేయలేకపోతే నీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నీ రెజ్యూమేలో ఉండే క్లయింట్స్ ఏమైతే ఉన్నాయో ఆ క్లయింట్స్ మీద కంప్లీట్ పట్టుండాలి. కనీసం 1 minute అయినా సరే ఆ క్లయింట్ గురించి నువ్వు మాట్లాడగలిగితే 100% నువ్వు ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే మన రైసిఫ్ ఆబ్జెక్ట్స్లో చాలా వరకు చెప్పుకున్నాం. రైసిఫ్ ఆబ్జెక్ట్స్లో మనం ఏం చేసామండి? రైసిఫ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి చెప్పండి? సో మనకి ఎన్హాన్స్మెంట్స్ చెప్పుకున్నాం, రైసిఫ్ ఆబ్జెక్ట్స్లో ఎన్హాన్స్మెంట్స్ చెప్పుకున్నాం, ఫార్మ్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, సో వాటి మీద మీరు ఫుల్ డెప్త్గా నాలెడ్జ్ ఉండాలి 100% మనకి. అర్థమైందా? రైసిఫ్ ఏరియాస్ మీద కస్టమైజ్డ్ టీ కోడ్, ఎఫ్ఎస్ ఎలా రాస్తారు, ఎఫ్ఎస్డి ఎలా రాస్తారు అన్న దాని మీద ఇంటర్వ్యూలో ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో P2P ప్రాసెస్ చదువుకోకుండా టీ కోడ్ చదువుకోకుండా వెళ్ళిన జాబ్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీ రెజ్యూమేని ఇలా ప్రతి పాయింట్ని కూడా సో ఇక్కడ మనం చక్కగా ఇక్కడ ఇచ్చారు ఎలాగా ఏంటి అనేది మొత్తం కూడా A to Z ఇచ్చారు. సో ఈ రెజ్యూమే ఒక శాంపిల్ రెజ్యూమే. ఈ రెజ్యూమేలో ఉన్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు మనం క్లాస్లో చెప్పుకున్న అదర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు యాడ్ చేసుకొని వెళ్ళినట్లయితే 100% సెలెక్షన్ అవుతారు. సో డీబగ్గింగ్ అంటే ఎవరు చెప్తారు? డీబగ్గింగ్ అంటే సో డీబగ్ చేయడం అంటే ఎప్పుడైనా వర్డ్ విన్నారా డీబగ్ అనేది? సో డీబగ్ అంటే ప్రోగ్రామ్ లెవెల్లోకి వెళ్ళి ఇష్యూని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయడం. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి ఎవరు చెప్తారు? సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ ఎవరు చెప్తారు? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏమి? ఎవరు ఎప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయలేదా, చూడలేదా? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ అండి. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? SE38. సో SE38లోకి వెళ్ళి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయించాలి. సో SE38లో మనం ప్రోగ్రామ్ సో రియల్ టైంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎవరికి ఉంటుంది యాక్సెస్ అంటే సో ఓన్లీ ఎండ్ యూజర్కి ఓన్లీ యాక్సెస్. ఇది మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటే జస్ట్ లైక్ ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, బట్ యాక్సెస్ మనకు ఉండదు. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే యాక్సెస్ మనకి ఉండదు. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటే జస్ట్ ప్రోగ్రామ్ తీసుకుంటారు చూడండి సరదాగా. ఈ ప్రోగ్రామ్ అనేది డీబగ్ చేయటం. సో డీబగ్గింగ్ అంటే సో మనం ప్రోగ్రామ్ లెవెల్లోకి వెళ్ళి రూట్ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయటం అన్నమాట. సో ఈ రూట్ కాస్ట్ అంటే ఇక్కడ ఉన్న ఇష్యూస్ అంటే ఏంటి జనరల్గా? సో ఇక్కడ మనకు ఉన్న ప్రోగ్రామ్ లెవెల్లోకి వెళ్ళి రూట్ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేసి ఇష్యూని ట్రేస్ అవుట్ చేయడం. సో కొన్ని సాల్వ్ కాని ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా ప్రోగ్రామ్లోకి వెళ్ళి మనం డీబగ్ చేస్తాం. రియల్ టైంలో డీబగ్గింగ్ అనేది అబాప్ కన్సల్టెంట్తో మనం చేయిస్తాం అన్నమాట. అంటే కొన్ని అన్యూజువల్ థింగ్స్ కస్టమైజ్డ్ టీ కోడ్లోనో కస్టమైజ్డ్ రిపోర్ట్స్లోనో మనకి ప్రాపర్గా క్యాలిక్యులేషన్ అనేది బగ్ ఉంది అంటే మనం లోపలికి వెళ్ళి డీబగ్ చేస్తాం అన్నమాట. డీబగ్ చేయడం మూలంగా అది మనకి రూట్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది అన్నమాట. సో డీబగ్గింగ్ అంటే సో ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళి మనం వెరిఫై చేసి ఇష్యూని ఫైండ్ అవుట్ చేయడం అన్నమాట. కొన్ని ఫంక్షనల్ ఇష్యూస్ అయితే మనం తెలిసిపోతాయి, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఐపి నుంచి నాన్ ఎస్ఐపి నుంచి డేటా ఎస్ఐపిలోకి రావాలి. సో మధ్యలో ఐడాక్ ఉంది, సో లేకపోతే పిఐ ఇంటర్ఫేస్ ఉంది. సో డేటా స్టక్ అయిపోయింది. ఓకే, ఇంటర్ఫేస్ దగ్గరలోనే స్టక్ అయిపోయింది, మధ్యలో అంటే డేటా ఫ్లో కావట్లేదు ఎస్ఐపిలోకి. సో ఇలాంటివన్నీ కూడా మనం ప్రోగ్రామ్ లెవెల్కి వెళ్ళి సో ఇష్యూని ట్రేస్ అవుట్ చేస్తూ ఉంటారు అనమాట. ఏమొచ్చిందని ఇది అబాప్ కన్సల్టెంట్స్తో మనం చేయాలి అన్నమాట.
కాబట్టి ఎప్పుడైనా సరే డీబగ్గింగ్ చేయించామంటే డీబగ్గింగ్ అంటే సో రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళి మనం ఇష్యూని ట్రేస్ అవుట్ చేయడం అన్నమాట. దీన్నే మనం డీబగ్ అంటారన్నమాట. సో అలాగే మీకు ఇక్కడ కొన్ని S4 హనాకు సంబంధించిన రెజ్యూమే ఫార్మాట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ ఫార్మాట్స్ అన్ని కూడా మీకు చక్కగా ఇచ్చాము. ఈ ఫార్మాట్స్ ప్రకారం కూడా మీ రెజ్యూమేని యాడ్ చేసుకొని మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు. ఓకే, సో మీకు టెస్టింగ్ టూల్స్ ఉంటాయి రియల్ టైంలో. సో సో టెస్టింగ్ టూల్స్ అంటే HPQTC టెస్టింగ్ టూల్ అన్నమాట. సో జనరల్గా ఏంటంటే ALM అంటారు, ALM లేదా HPQTC టూల్స్ని యూజ్ చేస్తారనమాట. ALM అంటే అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే జనరల్గా సో టెస్ట్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా మనకి ALM టూల్లో రాస్తారనమాట. టెస్ట్ స్క్రిప్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో స్టెప్ 1 సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, స్టెప్ 2 మీకు చేయడం, స్టెప్ 3 మీరు చేయడం, ఇలా స్క్రీన్ షాట్స్ అనమాట. సో అంటే ఏదైనా ఒక సినారియో తీసుకొని ఫస్ట్ స్టెప్ ఏంటి దాని స్క్రీన్ షాట్, సెకండ్ స్టెప్ ఏంటి దాని స్క్రీన్ షాట్. సో ఈ టెస్ట్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా మనకి సో ALM టూల్లో అటాచ్ చేస్తారు. సో ALM టూల్ అంటే మనకి అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. ఈ టూల్లో ఏంటంటే మనకి కంప్లీట్గా ఆల్ టెస్ట్ సినారియోస్ అన్ని అందులో రాసి ఆ టెస్ట్ అనేది పాస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా అనేది ఆ టెస్ట్ స్క్రిప్ట్ అనేది ఆ టూల్లో అటాచ్ చేయటం మూలంగా సో మనకి కంప్లీట్ టెస్టింగ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో ఆ టూల్లో ఏంటంటే సెపరేట్ టీమ్ ఉంటుంది, టెస్టింగ్ టీమ్. ఆ టూల్లో మొత్తం అన్ని కూడా ఆల్ టెస్ట్ సినారియోస్ అన్ని కూడా రాసేస్తాం. సో రాసేసి అవి మన SAPలో ఎగ్జిక్యూట్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ మనం అటాచ్ చేసి పాస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా అనేది చెప్పాలన్నమాట. ఎప్పుడైనా సరే టెస్ట్ అనేది పాస్ కాలేదు అంటే సో దానికి మనకి రీజన్ ఉంటుంది. జస్ట్ పాస్ కాలేదంటే మనం ఒక డిఫెక్ట్ రైజ్ చేసి ఎవరైతే డెవలపర్ ఉన్నాడో ఎవడైతే కాన్ఫిగరేషన్ చేస్తున్నాడో మనకి మనం రీసెండ్ చేయటం, రీబ్యాక్ చేయటం, దాన్నే మనం డిఫెక్ట్ రైజ్ చేయాలని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాన్ఫిగరేషన్ చేసావు, అన్ని బాగా సక్సెస్ఫుల్గా చేసావు, కాన్ఫిగరేషన్ చేసినా సరే నీకు వర్కౌట్ కావట్లేదు, ఇష్యూస్ వస్తున్నాయి పోస్ట్ చేసేటప్పుడు అంటే ఏంటి ఆ కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్గా లేదని అంటాం. కాబట్టి అలాంటి కేసెస్లో మనం టెస్టింగ్ టీంలో కనుక మనం ఉన్నట్లయితే టెస్ట్ స్క్రిప్ట్స్ రాసి ఈ టెస్ట్ సినారియోస్ అన్ని SAPలో మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో ALMలో టెస్ట్ స్క్రిప్ట్స్ రాస్తారు, అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. కాబట్టి టెస్ట్ స్క్రిప్ట్స్ రాసి అవి మనం అటాచ్ చేయాల్సి వస్తుంది. ఆ అటాచ్ చేసిన దాన్ని మనం సో పంపించాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ డెవలపర్కి ఒకవేళ టెస్ట్ స్క్రిప్ట్ అనేది ఫెయిల్ అయితే డెవలపర్కి మనం పంపిస్తాం. సో అంటే రూట్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో అంటే ఏంటి డెవలపర్ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ కాన్ఫిగరేషన్ని రీకాన్ఫిగరేషన్ చేసి మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయమంటే అది మనకి టెస్ట్ ఓకే అయితే ఓకే అంటారు, లేదు అంటే మళ్ళీ డిఫెక్ట్ రైజ్ చేస్తారు. డిఫెక్ట్ అంటే ఏంటి, టెస్ట్ అనేది సక్సెస్ఫుల్ కానప్పుడు డిఫెక్ట్ రైజ్ చేస్తారు. కాబట్టి రియలైజేషన్ ఫేజ్లో నువ్వు ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఏమైతే కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి మీకు చెప్పామో ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నీ కూడా నువ్వు యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో రెజ్యూమేలో మీరు కనీసం ఒక 4 నుంచి 5 పేజీలు అయినా మీ రెజ్యూమేలో ఉన్నట్లయితే సో 100% మీ ప్రొఫైల్ అనేది అంటే రోల్స్ అండ్ రెస్పాన్స్ కొంత ఒకటి రెండు ఎట్లా పెట్టుకుని వెళ్తారు. సో ఈ 4-5 పెట్టుకుని వెళ్తారు, అవి జాబ్ రాదు. ఓకే, సో మినిమం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఎంత ఉండాలి. ఓకే, సో మనకి ఇంత ఉండాలి. సో ఇంత ఉంటే కానీ మీరు సెలెక్షన్ కాదు. అలాగే మీకు LSMW గురించి సో మీకు ఒక వీడియోని కూడా మీకు షేర్ చేశాను. LSMW సో 14 స్టెప్స్ ఉంటాయి. ఈ 14 స్టెప్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్లయితే మనకి 100% మనకి ఛాన్సెస్ ఉంటుంది, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఆ 14 స్టెప్స్లో మనకి సో ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి, ఫోర్త్ స్టెప్ ఏంటి, ఫిఫ్త్ స్టెప్ ఏంటి, ఈ 14 స్టెప్స్ కూడా ఇంటర్వ్యూ మనకి అసైన్ ఫైల్ అంటే ఏంటి, రీడ్ ఫైల్ అంటే ఏంటి, ఇవి చెప్పినట్లయితే ఇంటర్వ్యూలో మనకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అని అంటారన్నమాట. సో కాబట్టి సో మీరు మొత్తం ఇప్పుడు నేను ఏమైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. సో అంటే ఏంటి, ఫస్ట్ మీ క్లయింట్ గురించి కంప్లీట్ ఐడియా ఉండాలి. క్లయింట్ గురించి కంప్లీట్ ఐడియా లేకుండా సో ఇంటర్వ్యూలోకి వెళ్ళటం అనేది చాలా తప్పు విషయం. సో ఫస్ట్ మీరు మీ క్లయింట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో క్లయింట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అంటే క్లయింట్ సంబంధించి బిజినెస్ ప్రాసెస్, సో అలాగే క్లయింట్ సంబంధించి నువ్వు ఏమైతే ఇంటర్వ్యూలో ఇక్కడ యాడ్ చేస్తావో ఏమైతే ఇక్కడ యాడ్ చేస్తావో వీటి అన్నిటి మీద నీకు ఫుల్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఇవి లేకుండా నువ్వు ఇంటర్వ్యూలోకి వెళ్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఓకే, సో ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పని, సో ఇది చెయ్యండి ఫస్ట్ మీరు. సో డిస్కవర్ ఫేస్, ప్రిపేర్ ఫేస్, ఎక్స్ప్లోర్ ఫేస్, రియలైజ్ ఫేస్. సో ఎక్స్ప్లోర్ ఫేస్ అంటే డిస్కవర్ ఫేస్ అనేది మీ రోల్ ఉండదు.
అసలు మీ రోల్ అయినా ఉండదు. సో ఇక్కడ మనం ఇవన్నీ చెప్పుకున్నాం ఆ రోజున. ప్రిపేర్ ఫేజ్లో కిక్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది, అంతే. కిక్ ఆఫ్ మీటింగ్లో నువ్వు అటెండ్ అయ్యానని చెప్పాలి అంతే. ఓకే, సో కిక్ ఆఫ్ మీటింగ్లో నేను అటెండ్ అయ్యాను, సో ప్రాజెక్ట్ మేనేజర్ గైడ్ చేశాడని చెప్పాలి. ప్రాజెక్ట్ గోల్స్, ఆబ్జెక్టివ్స్, ఎస్ఎల్ఏ ఇవన్నీ కూడా మనకి గైడ్ చేశాడని చెప్పాలన్నమాట. ఓకే, సో అలాగే మనకి ఇవి కిక్ ఆఫ్ మీటింగ్లో ఇవి ఉన్నాయని చెప్పి మనం ఇంటర్వ్యూలో చెప్పినట్లయితే సరిపోతుంది. సో అలాగే సో టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే టెస్ట్ స్క్రిప్ట్స్ రాసామని చెప్పాలి. మొత్తం స్పెషల్ ప్రొక్యూర్మెంట్, నార్మల్ మనం ప్రొక్యూర్మెంట్స్లో ఏమైతే చెప్పామో ఇవన్నీ కూడా రాసానని చెప్పాలి ఇంటర్వ్యూలో. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగే మనకి కట్ ఓవర్ యాక్టివిటీస్. సో కట్ ఓవర్ యాక్టివిటీస్ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారో మీరు? ఎవరు చెప్తారు కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే? రేపు పొద్దున ఇంటర్వ్యూలో అడగొచ్చు, కట్ ఓవర్ యాక్టివిటీస్ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద కట్ ఓవర్ యాక్టివిటీస్? సో SAP MM లో మనకి కట్ ఓవర్ యాక్టివిటీస్ ఏముంటాయి? ఎవరు చెప్తారు? కట్ ఓవర్ యాక్టివిటీ. సో కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు కట్ ఓవర్ యాక్టివిటీస్? మనకి కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్. సో మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా. సో మాస్టర్ డేటా అంటే మీకు వెండార్ మాస్టర్ అంటే BP, ఓకే, బిజినెస్ పార్ట్నర్, అలాగే మెటీరియల్ మాస్టర్, ఓకే, అలాగే మనకి ఇన్ఫో రికార్డ్స్, ఓకే, అలాగే మనకి బ్యాచ్ డేటా, బ్యాచ్ డీటెయిల్స్. సో అలాగే మనకి ఇంకా ఓపెన్ పర్చేజ్ ఆర్డర్స్, ఓకే, ఓపెన్ పర్చేజ్ ఆర్డర్స్, ఓకే, సో ఇవన్నీ ఓపెన్ పర్చేజ్ రిక్విజిషన్స్. సో ఇవి మనకి అప్లోడ్ చేయటం అనమాట. అంటే ఏంటి, క్లయింట్ దగ్గర ఈ డేటా ఆల్రెడీ ఉంటే, ఓకే, క్లయింట్ దగ్గర ఈ డేటా ఉంటే, సో క్లయింట్ దగ్గర ఆల్రెడీ ఈ డేటాను SAPలో అప్లోడ్ చేశారని చెప్పాలి. సో ఇప్పుడు LSMW ద్వారా ఇప్పుడు మన SAP నుంచి నాన్ SAPలో ఉన్న డేటా ఇదంతా క్లయింట్ దగ్గర ఆల్రెడీ ఓపెన్ పర్చేజ్ ఆర్డర్స్, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా ఉంది. ఇది నాన్ SAPలో నుంచి అప్లోడ్ చేశారని చెప్పాలి. ఇనిషియల్ స్టాక్, ఓకే, స్టాక్ అప్లోడ్. సో ఇవన్నీ కూడా నాన్ SAPలో ఉన్న డేటాని SAPలోకి అప్లోడ్ చేశారని చెప్పాలి. దీన్నే మనం కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటారు. కట్ ఓవర్ యాక్టివిటీస్ స్ట్రాటజీ ఉంటుంది, కట్ ఓవర్ స్ట్రాటజీ అని ఉంటుందండి. SAPలో మనకి కట్ ఓవర్ స్ట్రాటజీ అని ఉంటుంది. సో కట్ ఓవర్ స్ట్రాటజీ అంటే ఏంటి? కట్ ఓవర్ స్ట్రాటజీ అంటే మనం ఏ రోజున ఏ డేటా మనం నాన్ SAP నుంచి SAPలోకి అప్లోడ్ చేస్తున్నాం. నాన్ SAPలో ఉన్న డేటా ఏ రోజున మనం SAPలోకి అప్లోడ్ చేస్తున్నాం. సో అది కూడా ఓకే. సో దాన్నే మనం కట్ ఓవర్ స్ట్రాటజీ అంటారు. రేపు పొద్దున్న కట్ ఓవర్ యాక్టివిటీస్ అని చెప్తే ఏంటి అని చెప్పితే అడిగితే ఇది చెప్పాలి మనం. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు చెప్పాలండి. సో ఇవి రేపొద్దున కట్ ఓవర్ యాక్టివిటీస్. ఈ కట్ ఓవర్ యాక్టివిటీస్ నేను LSMW ద్వారా నేను నాన్ SAP నుంచి SAPలోకి మైగ్రేట్ చేశానని చెప్పాలి.
కట్ ఓవర్ స్ట్రాటజీ అంటే జనరల్గా వెండర్ మాస్టర్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి, బిజినెస్ మెటీరియల్ మాస్టర్ ఎప్పుడు, జనరల్గా 6 months ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ డేటా మైగ్రేషన్ అంటారు దీన్ని. అంటే ఏంటి, సో LSMW ఎక్కువ యూజ్ చేస్తారు మనం. సో అంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి తీసుకురావడం అనమాట. ఎస్ఏపిలోకి తీసుకురావడం, నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా LSMW. సో ఈ కట్ ఓవర్ యాక్టివిటీస్ జనరల్గా ఏంటంటే మొత్తం కలిపి ఒక 6 months ప్రాజెక్ట్ ఉంటుంది. మీకైతే 4 months ఉంటుంది, FIC వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో 6 months వరకు 6 months ప్రాజెక్ట్ అని చెప్పండి. సో మ్యాక్సిమం 6 months ప్రాజెక్ట్ ఉంటుంది కట్ ఓవర్ యాక్టివిటీస్. ఓకే, సో ఈ కట్ ఓవర్ యాక్టివిటీస్ దగ్గర దగ్గర మనకి చాలా యాక్టివిటీస్, మనకి ఈ యాక్టివిటీస్ మనం ఆల్రెడీ క్లయింట్ దగ్గర డేటా ఉంటుంది. ఇప్పుడు అది లెగసీ సిస్టంలో ఉంటుంది. ఆ లెగసీ సిస్టంలో ఉన్న డేటాని ఇప్పుడు ఏం చేయాలి, ఎస్ఏపిలోకి మైగ్రేట్ చేయాలన్నమాట. ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఏ ఫేజ్లో చేసామని చెప్తారు. సో డిప్లాయ్మెంట్ ఫేజ్లో చేసామని చెప్తారు. సో డిప్లాయ్మెంట్ ఫేజ్లో కట్ ఓవర్ యాక్టివిటీస్ స్టార్ట్, కట్ ఓవర్ యాక్టివిటీస్, అలాగే దీన్ని డేటా మైగ్రేషన్ అని కూడా అంటారు, డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటారు. అలాగే టెస్టింగ్ యాక్టివిటీస్ అన్ని డిప్లాయ్మెంట్లో పర్ఫామ్ చేస్తానని చెప్పాలి. సో యూఐటి అంటే మీరు టెస్ట్ పర్ఫామ్ చేసిన తర్వాత యూజర్ చేత యూఐటి తీసుకోవాలి. సో యూజర్ చేత యూఐటి తీసుకుంటేనే ఆ టెస్ట్ అనేది మనకి సక్సెస్ అయినట్లు అన్నమాట. ఓకే, సో యూఐటి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే LSMW యూజ్ చేయొచ్చు, కొన్నిసార్లు ఎనీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ని కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఒక ఎవాపర్తో కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలన్నమాట. టెంప్లెట్ రెడీ చేస్తే టెంప్లెట్ ద్వారా అప్లోడ్ చేస్తే అది నాన్ ఎస్ఏపీలో ఉన్న డేటా మొత్తం ఎస్ఏపీలో వచ్చేస్తుంది అన్నమాట. మీరు LSMW అన్న చెప్పండి, లేకపోతే ఎనీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఎవాపర్తో కలిసి ఒక కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఆ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ డేటా అంతా కూడా నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి మైగ్రేట్ చేస్తామని చెప్తారు. ఏ రోజున అంటే ఏంటి, దీనికి ఒక ప్లానింగ్ ఉంటుంది అనమాట. ఏ రోజున ఈ వీక్లో మనం వెండార్ మాస్టర్ మొత్తం, వెండార్ మెటల్ మాస్టర్ నెక్స్ట్ వీక్లో, లేకపోతే తర్వాత ఇన్ఫో రికార్డ్స్, ఇలా ఏ వీక్లో మనం ఏ డేటా అప్లోడ్ చేస్తామో దాన్నే మనం కట్ ఓవర్ స్ట్రాటజీ, అంటే ఏ డేటా మనం ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాం అనే స్ట్రాటజీ అనేది ఇంటర్వ్యూకి చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో కాబట్టి మీరు ప్రాజెక్ట్ పెట్టినట్లయితే, ఈ S/4HANA ప్రాజెక్ట్స్ పెట్టినట్లయితే ఈ 2 ఫేజ్లో మీరు ఉన్నామని చెప్పాలి. సో స్ప్రింట్ ప్లాన్స్ అనేది సో క్రియేట్ చేస్తామని చెప్పాలి. ఒకవేళ దీని గురించి అడిగితే స్ప్రింట్ ప్లాన్స్, సో యూజర్ స్టోరీస్ అంటే మనం సో ఆల్రెడీ చెప్పుకున్నాం. నేను యూజర్ స్టోరీస్ అంటే రిక్వైర్మెంట్స్ అనమాట. సో ఒక 10 కంపెనీ కోడ్స్ ఉంటే 10 కంపెనీ కోడ్స్ని ఒక 3 కంపెనీ కోడ్స్ ఒక స్ప్రింట్లోని, ఇంకో 3 కంపెనీ కోడ్స్ ఇంకో స్ప్రింట్లోని, ఇంకో 3 కంపెనీ కోడ్స్ ఇంకో స్ప్రింట్లో, అలా మనం స్ప్రింట్ ప్లాన్స్ అంటే ఏంటి, ఈ 3 కంపెనీలు మన కంపెనీ కోడ్స్ మనం ఎలా పంపించాలి అనేది స్ప్రింట్ ప్లాన్ అంటారు. అంటే ఏంటి, సో మన S/4HANA ప్రాజెక్ట్స్లో మొత్తం ఆల్ కంపెనీ కోడ్స్ని ఒకేసారి గోలైలో పంపించాల్సిన అవసరం లేదు. ఓకే, సో స్ప్రింట్ ప్లాన్స్ కింద డివైడ్ చేసి ముందు 3 కంపెనీ కోడ్లు, తర్వాత 3 కంపెనీ కోడ్లు, తర్వాత 3 కంపెనీ కోడ్లు, అట్లా మనం పంపించుకోవచ్చు అనమాట. దాన్నే మనం స్ప్రింట్ ప్లాన్స్ అంటారు అనమాట. ఓకే, సో మనకి ఫేజెస్ అన్నీ కూడా మనం చెప్పుకుంటాం బేసిక్గా. సో డిస్కవర్ ఫేజ్, ప్రిపేర్ ఫేజ్, ఎక్స్ప్లోర్ ఫేజ్, రియలైజేషన్ ఫేజ్. సో మనకి ఇవన్నీ కూడా మన ఫేజ్లే మొత్తం. ఓకే, సో కాబట్టి మీకు S/4HANA ప్రాజెక్ట్స్ అయినా ECC ప్రాజెక్ట్స్ అయినా సేమ్ ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం పెట్టారో అవే మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఏమైతే మనం ప్రాజెక్ట్స్ మనం చెప్పుకున్నామో ఇవే మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉన్నాయి మీకు మెటీరియల్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాం, చదవమంది. ఆ మెటీరియల్స్లో ఎలా అయితే మీకు ఉన్నాయో ఆ మెటీరియల్స్ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెజ్యూమే పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం మీరు ఏమైతే పెడతారో రెజ్యూమేలో అవే 70% ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇంటర్వ్యూలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒక 60 నుంచి 70% ఆఫ్ క్వశ్చన్స్, ఒక 30% క్వశ్చన్స్ ఇంటర్వ్యూవర్ కొత్తగా అడగొచ్చు మనకి. ఓకే, సో ఒక ఇంటర్వ్యూవర్ ఏంటంటే కొత్తగా కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు. ఇవే కాకుండా ఇంటర్వ్యూవర్ మనకి సో రెజ్యూమేలో కాకుండా ఇంటర్వ్యూవర్ ఏంటంటే టెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. సో మనకి ఇంటర్వ్యూవర్ కొత్త క్వశ్చన్స్ కూడా మనల్ని అడగొచ్చు.
మ్యాక్సిమం 60% క్వశ్చన్స్ ఎవరైనా సరే మీ రెజ్యూమేలో ఏం పెట్టారు అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారండి ఫస్ట్. ఓకే, సో మీ రెజ్యూమేలో ఏం పెట్టారు అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాబట్టి బిజినెస్ ప్రాసెస్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. అందుకే మీకు బ్లూ ప్రింట్స్ కూడా నేను షేర్ చేయడం జరిగింది. అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అందరికీ షేర్ చేసేస్తాం. అలాగే సో మనకి సో ఇవి ప్రతి పాయింట్ కూడా మనం దగ్గరుండి పద్ధతి కూడా సో రెజ్యూమే గైడెన్స్ కాడి నుంచి అన్నీ కూడా ప్రాపర్గా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ S/4HANA మీ ఇప్పుడు మీరు గట్టిగా ఈ 40 రోజులు మీరు కూర్చున్నట్లయితే సో ఇంటర్వ్యూలో మ్యాక్సిమం మీరు సెలెక్షన్ అయిపోతారు. ఓకే, సో నేను ఏంటంటే అప్పుడప్పుడు మీకు 1-2 వీడియోస్ అట్లా పంపిస్తూ ఉంటాను. సో అలాగే ఏమన్నా చిన్న చిన్న పాయింట్స్ ఏమైనా కవర్ కాకపోతే ఆ పాయింట్స్ అన్ని కూడా మీకు వీడియోస్ కానీ మెటీరియల్స్ రూపంలో కానీ ఇస్తూ ఉంటాం. అవి మీరు ఏం చేయాలంటే చూసి అవి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో అన్నీ మనం ఒకేసారి రాదు, కొంచెం టైం టేకింగ్ ఉంది ఇందులో. ఓకే, సో కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి సో అందుకే మనకి ఏంటంటే కొంచెం మెల్లమెల్లగా మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. మీకు ఒక ఇంటర్వ్యూ మెటీరియల్ కూడా మీకు పంపిస్తున్నాను చార్ట్లో. సో ఈ ఇంటర్వ్యూ మెటీరియల్స్ మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇంటర్వ్యూ మెటీరియల్స్ మూలంగా మీకు ఏంటంటే కంప్లీట్గా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఏమైతే నేను పంపించానో ఇవి మీరు చూడాలి. ఈ రెజ్యూమేలో ఉన్న పాయింట్స్ మీరు యాడ్ చేసుకుని వెళ్ళాలి ఇంటర్వ్యూకి. 100% మీ ప్రొఫైల్ అనేది ఫస్ట్ షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకే, సో ప్రొఫైల్ ముందు షార్ట్ లిస్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతాం. ఓకే, సో ఇక్కడ నేను సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లిస్ట్ పంపించాను చూడండి. ఓకే, సో ఇందులో మనకి కవర్ కాని పాయింట్స్ ఏమంటే కొంచెం రీసెర్చ్ చేయండి. ఇక్కడ సో ఇక్కడ అన్ని క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ SAP MM ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, సో ఈ క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు ఓకే దీనికి సంబంధించి ఆన్సర్స్ కూడా ఉన్నాయి మనకి. 50 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గట్టిగా కూర్చుంటే 5 రోజులు అయిపోతాయి. సో థియరిటికల్గా చదువుకోవడమే. ఓకే, సో ఇందులో మీకు ఉన్నది ఉన్నట్టు చదువుకున్నా సరిపోతుంది. మనకి థియరిటికల్గా చదువుకోవడమే. కొంచెం రీసెర్చ్ చేయండి. మీకు అర్థం కాకపోతే ఇప్పుడు ఇక్కడ మూమెంట్ టైప్స్ కొన్ని ఇచ్చాడు చూడండి. సో కొన్ని అర్థం కాకపోతే దాన్ని కొంచెం రీసెర్చ్ చేసి నెట్లో కొట్టి దాన్ని రీసెర్చ్ చేసుకొని చూడండి. ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు ఉపయోగపడతాయి. అలాగే అంతకుముందు కూడా కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చాను, అవి కూడా మీరు చూసుకోవాలి. ఓకే, సో అలాగే మీకు ఈరోజు మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తాను నేను. సో మనకి రిలీజింగ్ ప్రొసీజర్ అనే కాన్సెప్ట్ ఉంది. సో రిలీజింగ్ ప్రొసీజర్ అంటే సో రిలీజింగ్ ప్రొసీజర్ మీ అందరికీ తెలిసిందే. ఒక పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత కంపెనీలో ఇది బిజినెస్ ప్రాసెస్లో పార్ట్ అనమాట. రేపొద్దున్న మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు మీ పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేయాలంటే రిలీజింగ్ ప్రొసీజర్ ఏంటి. సో ఎవరెవరు మీరు ప్రొసీజర్ అంటే ఎవరెవరు మీరు అప్రూవ్ చేస్తారు మీ పర్చేజ్ ఆర్డర్ని. అలాగే మీరు ఇన్వాయిస్ని ఎవరెవరు అప్రూవల్ చేస్తారు. ఓకే, లిమిట్ ఏంటి. ఒక పర్చేజ్ ఆర్డర్ ఫస్ట్ లిమిట్స్ ఉంటాయి అన్నమాట. 1,00,000 నుంచి 1,00,000 5 లక్షల వరకు ఒక లిమిట్, 5 లక్షల నుంచి 15 లక్షలు ఒక లిమిట్, అట్లా లిమిట్స్ ఉంటాయి. సో ఆ పర్చేజ్ ఆర్డర్ లిమిట్స్లోనే అందరూ అప్రూవ్ చేస్తే కానీ మెయిన్ అప్రూవ్ అవ్వదు. కాబట్టి ఈ అప్రూవల్ ప్రాసెస్ని మనం S/4HANAలో మనం డిజైన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో మనం రిలీజింగ్ ప్రొసీజర్స్ కాంట్రాక్ట్కి రిలీజ్ చేసుకోవచ్చు, పర్చేజ్ రిక్విజిషన్కి రిలీజింగ్ ప్రొసీజర్ ఉంటుంది, అలాగే పర్చేజ్ ఆర్డర్కి కూడా మనకి రిలీజింగ్ ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట. కాబట్టి రిలీజింగ్ ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి సంబంధించి కూడా మీకు నేను ఒక వీడియో పెడతాను. మీకు ఆ వీడియో చూసుకొని మీ సిస్టంలో ఈరోజు చేసేసేయండి. ఈరోజు కానీ రేపు కానీ చేసేయండి. ఏమైనా ఎర్రర్స్ వస్తే నాకు పంపించండి, స్క్రీన్ షాట్ పెట్టండి, అది కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడికి ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే రెజ్యూమే సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చేయండి. ఓకే, సో ఏ ఫేజ్లో ఇన్వాల్వ్మెంట్ అయినా S/4HANA చెప్పేస్తాం. అదే ECCలో అయితే బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్. సో బ్లూ ప్రింట్లో ఎలా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అనేది మీకు ఆల్రెడీ మన ప్రాజెక్ట్ క్లాసులు ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ క్లాసులో మీరు చూసుకోవచ్చు అనమాట. అర్థమైందా అందరికీ? సో ఆ ప్రాజెక్ట్ క్లాసులో మీకు చూసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీకు ఏమైనా తెలియకపోతే సో మీరు గూగుల్లో బ్రౌజ్ చేయడం, వీడియోస్ లేదా వాచ్ చేయడం. ఓకే, అలాగే సో మీకు ఎర్రర్స్ వస్తే నాకు అట్లీస్ట్ స్క్రీన్ షాట్స్ పెడితే అవి మనం ఇష్యూస్ని సాల్వ్ కూడా చేసాము. ఓకే, సో ఇక్కడ నేను రిలీజింగ్ ప్రొసీజర్ సంబంధించి ఒక వీడియో పెట్టాను, ఈ ఆడియో పెట్టాను, సారీ ఒక డాక్యుమెంట్ పెట్టాను. ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి, చాలా మంచి డాక్యుమెంట్ ఇది.
ఓకే, ఎవరెవరు ఏంటి అప్రూవ్ చేయాలన్నది అందులో క్లియర్ కట్గా జరిగింది. సో అలాగే మీకు ఏంటంటే రిలీజింగ్ ప్రొసీజర్ సంబంధించి ఒక వీడియో పంపిస్తాను. ఈ వీడియోని మీ సిస్టంలో చేసేయండి, అయిపోతుంది. కూర్చొని చేసుకుంటే ఒక రోజులో అయిపోతుంది. మీరు ఇక్కడ నుంచి మీరు నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేయాలి. మీకు మేము కంప్లీట్గా ఎలా చేయాలి, కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, టెస్ట్లు ఎలా చేయాలి అన్నీ చెప్పేసాం. ఇక్కడ నుంచి మీరు ఏంటంటే మీ మైండ్ని ఉపయోగించి ఓకే, సో ఇక్కడ నుంచి మీ మైండ్ని ఉపయోగించి మీరు మెల్లమెల్లగా మీ సిస్టంలో చేసుకుంటా, తెలియకపోతే చేసుకుంటా రావాలి. ఇక్కడ నేను రిలీజింగ్ ప్రొసీజర్స్, కాన్ఫిగరేషన్ ఇవన్నీ ఇచ్చాము, చూడండి. సో ఇవి మన స్టూడెంట్స్ అంతకుముందు ఓల్డ్ స్టూడెంట్స్ దీని మీద సో రిలీజింగ్ ప్రొసీజర్ కూడా ఒకసారి చేశారు. ఓకే, సో మీరు కూడా మీ సిస్టంలో ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది మీకు. సిస్టంలో చేస్తే అయిపోతుంది, ఒక పని అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇంటర్వ్యూ ఇచ్చిన మెటీరియల్స్ అన్నీ కూడా థియరిటికల్గా ఉన్నాయి, ఒక్కోటి లేకుండా వచ్చేసేయాలి, అంతే, ఇంకేమీ లేదు. ఓకే ఓకే అంతేనండి, ఇంకేం లేవు. ఓకే సార్ స్ప్లిట్ వాల్యుయేషన్ చెప్తామండి. ఏదండి? స్ప్లిట్ వాల్యుయేషన్ స్ప్లిట్ వాల్యుయేషన్ చెప్తాను టుమారో. ఇంకా మనకి క్లాసెస్ ఉన్నాయి, స్ప్లిట్ వాల్యుయేషన్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.